సంతోషం. దేవుని మహాకృపను బట్టి మనం కొన్ని దినాల నుండి చేస్తున్నాం చిన్నపాటి పరిచర్య. ఏమిటి అని అంటే, మీ గ్రూపుల్లో మీరు చూస్తూ ఉన్నారు, దేవుని మాటలు ఆడియో రూపంలో మేము మీకు పంపిస్తూ ఉన్నాం. ఎంతమంది వింటున్నారో మనకు తెలియదు, కానీ వింటున్న వారు చూడండి, వినుట ద్వారా విశ్వాసం కలుగును అని దేవుని లేఖనం చెప్తుంది. ఏం కలుగునట? విశ్వాసం. మనం వినకపోతే విశ్వాసం అనేది ఇంక్రీజ్ అవ్వదు, అంటే పెరగదు. మనకు విశ్వాసం పెరగాలి అని అంటే దేవుని మాటలు ఎప్పటికప్పుడు మనము వింటానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ చిన్నపాటి పరిచర్యను బిడ్డలు మీరందరూ వింటూ ఉన్నారు, విశ్వాసంలో కొంచెం పెరుగుతున్నారని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేటి దినము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎప్పుడైనా ఎదుటివాడు మనల్ని మోసం చేశాడని మనం విని ఉంటాం, మోసపోయి ఉంటాం. మనం ఇతరులను మోసం చేయటం మనం చూసుంటాం. మోసకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణించుంటాం. మనం ఇతరులను ఖచ్చితంగా మోసం చేసి ఉంటాం, మోసపరిచే ఉంటాం, మనం కూడా మోసపోయే ఉంటాం. ఇలాంటి విషయాలు సమాజంలో చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇలాంటి విషయాలు సమాజంలో ఎక్కువగా మనము గ్రహిస్తూ చూస్తూ ప్రయాణిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనల్ని మనం మోసపోయటం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మోసపోయారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి అంశము ఏమిటి అని అంటే, మనకు మనము మోసపోవటం ఎలా, అసలు మనకు మనం ఎందుకు మోసపోతూ ఉన్నాం? ఈ మోసపోయే విషయాలలో మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఆధ్యాత్మిక విషయాలలో మనం బైబిల్ మిమ్మల్ని మీరు ఎలా మోసపరుచుకుంటూ ఉన్నారో, మిమ్మల్ని మీరు ఎలా మోసపు దారిలో ప్రయాణిస్తున్నారో బైబిల్ కొన్ని విషయాలు చెప్తుంది, దేవుని కొన్ని విషయాలు చెప్తుంది. మీ యొక్క ఆత్మీయ స్థితిలో అనేక విధాలుగా మోసపోతూ ఉన్నారు. మనం ఇతరులను మోసం చేయటంలో చాలా ఎక్స్పర్ట్లుగా ఉంటాం, మనల్ని మనం మోసం చేసుకోవటంలో మాత్రం మనకు గ్రహింపు ఉండదు. కానీ దేవుని లేఖనం చెప్తుంది, నువ్వు ఇతరులను మోసం చేస్తూ ఉన్నావు, లేకపోతే నిన్ను ఎవరైనా మోసం చేస్తున్నారు, కానీ ముందు నిన్ను నువ్వు మోసపరుచుకోవటం మానేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు మనల్ని మనము మోసపరుచుకోకూడదు. నీ ఆత్మీయ స్థితి ఎదగాలి అని అంటే, నీ ఆధ్యాత్మిక జీవితం కొనసాగించాలంటే, పెద్ద స్థాయికి నువ్వు వెళ్ళాలి అని అంటే, దేవునిలో ఇంకా నేను ఎదగాలని ఆశపడుతున్నా నువ్వు మొట్టమొదటిగా ఏం చేయకూడదు అంటే, నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఎన్నాళ్ళు బ్రతకలేవు. ఇతరులు మోసం చేసిన తర్వాత మళ్ళా క్షమాపణ దొరికితే మళ్ళా కంటిన్యూ అవ్వచ్చేమో, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మరలా నిన్ను నువ్వు సంపాదించుకోలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మరలా నిన్ను నువ్వు సాధించుకోలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మరలా నువ్వు అనుకుంటున్న జీవితంలో జీవించలేవు. కనుక నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట విషయాన్ని మనం చూసుకుందాం. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనము ఆత్మీయ స్థితిలో ఎలా ఉంటున్నాం అనేది, మనము ఆధ్యాత్మిక స్థితిలో ఎలా ప్రయాణిస్తున్నాం అనేది, మనల్ని మనం ఎలా విషయాల్లో మోసం చేసుకుంటున్నాం అనే విషయాలు మనకు అక్కడ చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తాయి. ఒక్కసారి ఆ విషయాన్ని మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపరుచుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంటుంది, దాన్ని మీరు చాలా చక్కగా అండర్లైన్ చేసుకోవచ్చు. అదేమిటంటే, మనకు మనము, లేకపోతే మనలను మనము అన్న విషయాన్ని మీరు చాలా చక్కగా అండర్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే, నీకు నీవు జడ్జిమెంట్ తీసుకోకు. నేను పాపము లేని దానేనని, నేను పాపము లేని వాడినని, నేను తప్పు చేయట్లేదని, నేను పరిశుద్ధుడినని, నేను ఎప్పుడు దేవునితో అనుసంధానము కలిగి ఉన్నానని ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మోసపరుచుకోకు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. నిన్ను నువ్వు మోసపరుచుకునే ఫస్ట్ క్వాలిటీ ఏమిటి అంటే, నేను మంచిదాన్ని అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను మంచివాడినని నువ్వు అనుకుంటున్నావు, నేను పరిశుద్ధుడినని నువ్వు అనుకుంటున్నావు, నా హృదయంలో ఎటువంటి కీడు లేదని నువ్వు అనుకుంటున్నావు, నా ఆలోచనలో ఎటువంటి కీడు లేదనుకుంటున్నావు, నా మాటల్లో ఎటువంటి కీడు లేదనుకుంటున్నావు. కానీ నీలో పాపం ఉంది, నీలో
నీలో నీలో మనకు మనం పాపం లేదని చెప్పుకోకూడదట. మనలో పాపం ఉందని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా నాలో పాపం లేదు, నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను ప్రభు అని మనం చెప్పుకోకూడదు. నీలో పాపం ఉంది, నీలో పాపం ఉంది. ఎందుకంటే దేవుని లేఖనాల్లో ఇంకో మాట ఉంటది. ఏమిటి అని అంటే, ప్రభువా ఇదిగో నా అతిక్రమములు నీ సన్నిధిలో తేట తెలకు కనిపిస్తున్నాయి ప్రభు అన్నాడు. ఎవరు అంటే భక్తుడైన దావీదు దేవునికి తెలియపరుస్తున్న విషయాల్లో ఈ మాటలుంటాయి. దేవుని దృష్టిలోట మన పాపాలు చాలా తేట స్పష్టంగా కనిపిస్తున్నాయట. మన పాపాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయట. మనం చేసిన అతిక్రమాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయట. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే, ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలట? పాపిని అని ఒప్పుకోవాలా. నువ్వు పాపివని ఒప్పుకోకపోతే నీకు రక్షణ రాదు. నువ్వు పాపివని ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకపోతే నీకు రక్షణ రాదు. నీకు రక్షణ రావాలి అంటే నువ్వు పాపివని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపివని గ్రహించట్లే. నువ్వు కొన్నాళ్ళుగా ఆరాధనకు వస్తూ ఉన్నావు, కొన్నాళ్ళుగా దేవుని మాటలు వింటున్నావు, కొన్నాళ్ళుగా నువ్వు భక్తి చేస్తున్నావు, కానీ నీలో ఉన్న పాపాన్ని మాత్రం నువ్వు గుర్తుంచుకోవట్లేదు. అందుకనే నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. దేవుని లేఖనం చెప్తుంది ఏమిటంటే, నిన్ను నువ్వు మోసపరుచుకోకు, నువ్వు పాపివని గ్రహించు అని దేవుని మాటలు చెప్తుంది. దేవుని మాటలు చెప్తుంది. మనలో ఏముందట? పాపం ఉంది. ఈ పాపం కొరకే కదా కల్వరి శిలువలో ఆయన మరణించింది. ఈ పాపం కొరకే కదా ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన ఎత్తుకోవటం జరిగింది. ఈ పాపి కొరకే కదా ఆయన కొరడా దెబ్బలు తిన్నది. ఈ పాపి కొరకే కదా పక్కట్లో ఆయన బల్లంతో పొడిపించుకున్నది. ఈ పాపి కొరకే కదా కొరడా దెబ్బలు తిన్నది. ఈ పాపి కొరకే కదా మేకులను కొట్టించుకుంది. ఈ పాపి కొరకే కదా ప్రాణాన్ని విడిచిపెట్టుకుంది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం వచ్చిన వెంటనే నువ్వు పరిశుద్ధులు అయిపోవు. నువ్వు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని కాసేపు వెళ్ళిపోతే పరిశుద్ధుడు అవ్వవు. నువ్వు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడాలి అంటే, నువ్వు మోసపోకూడదు అని అంటే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు పాపివని గ్రహించాలి. నువ్వు పాపివని గ్రహించాలా. మోసం చేసుకోకూడదు మనల్ని మనం. చాలా మంది సిస్టర్స్ ఉంటారు, కొంతమంది ప్రార్థన చేయగానే అమ్మో ఆమెలో అంత పరిశుద్ధాత్మ ఉందో, ఏమో ఆమెలో అంత ప్రవచనాత్మ ఉందో అనుకుంటాను. మన ఊర్లో కూడా తిరిగేది ఒక ప్రవచనాత్మక కలిగిన ఒక దయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనాత్మలు చెప్పేటప్పుడు చాలా పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ప్రవచనాత్మ పోయి ఇప్పుడు దయ్యం ఆత్మ వచ్చింది. దయ్యం ఆత్మ వచ్చేసింది. తను ఒక టీచరే. ఇలాంటి విషయాలన్నీ బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. హల్లెలూయా. మొట్టమొదటిగా పాపము లేదని నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు, ఇది గ్రహించాల. రెండవదిగా మనం ఏం చేయకూడదు అంటే, రెండవదిగా మనం చేయకుండా పని ఏంటంటే, మనం జ్ఞానినని, నాకు జ్ఞానం ఉందని, నేను జ్ఞానవంతుడని నువ్వు అనుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నేను జ్ఞాని అనుకుంటూ ఉంటారు. చాలా మంది నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటారు. చాలా మంది నేను గొప్ప జ్ఞానవంతుడు అనుకుని విర్రవేగుతూ ఉంటారు. దేవుని లేఖనం చెప్తుంది, నిన్ను నువ్వు మోసం చేసుకునే విషయంలో రెండోదిగా ఏంటి అంటే, నువ్వు జ్ఞానిని అని అనుకుంటే నువ్వు మోసపోతావు. నిన్ను నువ్వు మోసం చేసుకునే దాంట్లో ఏంటట, నేను జ్ఞానిని అనుకుంటే మోసపోతావు. మీరేం భయపడిన అవసరం లేదు. రిఫరెన్స్లు అన్నీ మీకు గ్రూప్లో పంపిస్తా, ఫోటో తీసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగులేం చెందొద్దు, నేరుగా వాక్యాన్ని వినండి. నిన్నటి దినాన నేను గ్రూప్లో ఒక విషయాన్ని పంపించాను. ఎంతమంది చదివారో నాకు తెలీదు. దుర్బోధకుల గురించి, అబద్ధ బోధకుల గురించి, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని మీకు నేను పంపించడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, రెండోదిగా నిన్ను నువ్వు మోసం చేసుకునే యొక్క పరిస్థితిలో ఎక్కడ పడిపోతున్నావు అని అంటే, నువ్వు జ్ఞానినని అనుకుంటున్నావు చూసావా, అక్కడే పడిపోతున్నావు. నువ్వు జ్ఞానవంతుడు అని అనుకోవద్దు. నువ్వేమనుకోవాలంటే, ప్రభువా నాకు నేర్పించు ప్రభువా అనుకోవాలి. ప్రభువా నాకు జ్ఞానం లేని వాడిని ప్రభువా అని నిన్ను నువ్వు తగ్గించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది నువ్వేమిటి అంటే, పాపం విషయంలో నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. రెండోది జ్ఞానము, లేకపోతే జ్ఞానము లేదని, జ్ఞానం ఉందని, నీకు జ్ఞానం ఉందని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. ఇది రెండవది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు
నేను బాగా చదువుతున్నాను కదా, నాకు బోల్డంత జ్ఞానం ఉంది, నేను బాగా వ్యాపారం చేస్తున్నాను కదా, నాకు బోల్డంత జ్ఞానం ఉంది, నేను బాగా ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు బోల్డంత జ్ఞానం ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ చదువు రాని వాడికి కూడా జ్ఞానం ఉందిగా, ఉందా లేదా? ఉందా లేదా? చదివిన వాడికే జ్ఞానమా? చదువు లేనివాడికి జ్ఞానం లేదా? ఉంది. దేవుడు ఎవరికి కావలసిన జ్ఞానమో ఆయన దయచేసి ఉన్నాడు. అయితే నువ్వేమనుకోవాలి అనంటే, ప్రభువా నేను జ్ఞానము లేనివాడిని అని నువ్వు అనుకోవాలి. సొలొమోను అదే ప్రార్థన చేస్తాడు. ఏమిటో తెలుసా? ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అంటాడు. ఏమంటాడట? జ్ఞానము ఇవ్వు అంటాడు. రాజు కొడుకే కదా, రాజ్యం ఉన్నవాడే కదా, దావీదు తర్వాత నెక్స్ట్ రాజ్య పీఠాన్ని ఎక్కబోయేవాడే కదా, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వని అడుక్కున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో రెండవదిగా జ్ఞానివని విర్రవేయకుండా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా మనం దేని విషయంలో మోసపోతూ ఉంటామంటే, మనం ఏమి చేతకాని వారిగా ఉండి కూడా నాకు అన్నీ వచ్చాయి అనుకుంటూ ఉంటాం. ఏంటట? ఏమి చేతకాని వారు కూడా నాకు అన్నీ వచ్చు అనుకుంటూ ఉంటాం. దేవుని లేఖనాలు ఏమని చెప్తుంది అనంటే, ఒట్టివారై ఉండి ఎన్నిక లేని వాడని ఎంచుకోవద్దట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నేను ఒట్టిదానినే, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏమీ రాదు అనుకుంటూనే బయటకు వెళ్ళేసరికి నాకు అన్నీ వచ్చు అనుకుంటూ ఉన్నావు. అలా నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. నువ్వు లేనివాడివైతే, ఒట్టివాడివైతే ఒట్టివాళ్ళనే ఉండాలి, ఒట్టివాళ్ళనే ఉండాలి. ఉండి ప్రభు దగ్గర నేర్చుకొని, ప్రభువా ఇదిగో నాకు సహాయం చేయి, నేను అన్నీ ఉన్నవాడిగా అవ్వటానికి నాకు సహాయం చేయి ప్రభువా నేను అడగగలగాలి. ఇది మూడవది. మొదటిది ఏంటట? పాపం ఉందని, పాపము లేదని మనల్ని మనము మోసం చేసుకోకూడదు. రెండోది జ్ఞానవంతుడని విర్రవేగకూడదు. మూడవది ఒట్టివాడై ఉండి కూడా నువ్వు అన్నీ ఉన్నవాడి వలె అవ్వకూడదు. ఇది మూడవది. నాలుగవది ఏమిటి అనంటే, ఇది చాలా విచిత్రమైనది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఇది చాలా విచిత్రమైనది. మనము చాలా మందిని మోసం చేస్తూ ఉంటాం, చాలా మందిని మోసం చేస్తూ ఉంటాం, చాలా మందిని తిడుతూ ఉంటాం, చాలా మందిని వ్యతిరేకిస్తూ ఉంటాం, చాలా మందిని వాడు మోసగాడరా అని ముద్ర వేస్తూ ఉంటాం. అలా మోసగాడని ముద్ర వేస్తూ కూడా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ విషయాన్ని చదువుదామా? రైట్, ఓకే, తీద్దాం. 2 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఏముంటుందంటే చాలా మంచి మాట ఉంటుంది. చూద్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? తీయాల. తిమోతి అనేసరికి న్యూ టెస్టిమెంట్ లో దొరుకుతుంది, కొత్త నిబంధనలు దొరుకుతుంది. సంతోషం, మహిమ ఏకంగా ఆదికాండం నుండి నెతికేస్తావు. చదువుదాం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారినట వారిని మోసం చేస్తూ మనం కూడా మోసపోతామట. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎవరినైతే మోసం చేస్తావో, నువ్వు ఎవరినైతే మోసపోతూ ఉంటావో, నిన్ను నువ్వు కూడా మోసపోయే స్థితిలోనికి జారిపోతావు. కనుక మనం ఎలా ఉండాలి అని అంటే, మనల్ని మనం మోసపరుచుకునే విధంగా ఉండకూడదు. మనల్ని మనము మోసపరుచుకునే విధంగా ఉండకూడదు. ఇతరులను కూడా మోసం చేసేవారిగా ఉండకూడదు. ఇతరులను కూడా మోసకరమైన స్థితిలోనికి నడిపించేవారిగా మనం ఉండకూడదు. మనం ఇతరులను మంచిగా నడిపించే వారిలా ఉండాలి, ఇతరులను సత్యంలోనికి నడిపించే వారిలా ఉండాలి, ఇతరులను ప్రభు యొద్దకు నడిపించే వారిలా ఉండాలి. ఇతరులను మోసం చేసే ఆ మార్గం గుండా మనం ప్రయాణించే బిడ్డలుగా మనం ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కొన్నిసార్లు అనుకుంటుంటాం, వాడు నాకు మోసం చేశాడుగా, నేను వాడికి మోసం చేస్తే చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటాం. వాడు నాకు అబద్ధం చెప్పాడుగా, నేను వాడికి ఇంకొక అబద్ధం చెప్తే సెటిల్ అయిపోద్ది అనుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక సేవకులు బాప్తిస్మం ఇస్తా ఉండేరు. ఏంటట? బాప్తిస్మము ఇస్తా ఉండేరు. ఇస్తా ఉన్నప్పుడు బాప్తిస్మము తీసుకుంటున్న వ్యక్తి బాప్తిస్మం తీస్తా ఉన్నప్పుడు అన్ని మునగాల. ఏం మునగాల? మన శరీరము, తల సమస్తమును నీళ్లలో ముంచాల. మునగాల,
వీరు బాప్తిసం ఇచ్చేవారు కూడా ముంచారు కదా. కానీ ఈ బాప్తిసం తీసుకుంటున్న పెద్ద ఆయన అన్నీ ముంచుతున్నాడు కానీ ఈ చెయ్యి ముంచట్లేదట. ఏంటట? అన్నీ ముంచుతున్నాడు కానీ ఈ చెయ్యి ముంచట్లా. ఎందుకు ముంచట్లేదు పెద్ద ఆయన? నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు కదా, ఇది కూడా మునగాలి కదా, ముంచు అని అంటే ఆయన అంటా ఉన్నాడు, అయ్యగారు గత వారంలో నాకు ఒకడు కొట్టాడు, అయ్యగారు నాకు కొట్టాడు, నాకు ఆయన లాగిపెట్టి కొట్టాడు అయ్యగారు, ఇదే చేయితో మరలా ఆయన కొట్టి అప్పుడు నేను ఈ చేయి ముంచుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డలారా, మనల్ని ఒకరిని గాయపరిస్తే మనం గాయపరిచే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. నిన్ను నువ్వు మోసపరచుకోకూడదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇతరులను మోసం చేయకుండా ఉంటే నిన్ను నువ్వు మోసపో. చాలా మంది జీవితంలో ఈరోజు నేను అన్న యొక్క విషయాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలా మంది జీవితాల్లో నువ్వు కోల్పోయే పరిస్థితిలోనికి వస్తూ ఉన్నావు. నువ్వు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరులా ఉంటున్నావు. ఒకప్పుడు నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో, దేవుడు ఎలా ఆలోచించాడో, దేవుడు ఎలా అలా జీవించావో దానివి అలా జీవిస్తూ ఉండేవాడివి. కానీ ఇప్పుడైతే ఎవరి కోసమో జీవించాల్సి వస్తుంది, ఎవరి కోసమో అలా బ్రతకాల్సి వస్తుంది, ఎవరి కోసమో ఏదో రకంగా నువ్వు ఉండాల్సి వస్తుంది. కానీ దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించకుండా ప్రయాణిస్తూ ఉన్నావు. నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు మోసపరచుకోకుండా ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగాలంటే రెండు నీ జీవితాల్లో ఉండాలి. రెండు విషయాలు నీ జీవితాల్లో ఉండాలి. మొట్టమొదటి ఏమిటి అనంటే, చాలా మంది వాక్యం వింటారు, చాలా మంది వాక్యము వింటారు. దేవుని లేఖనం ఏం చెప్తుందో తెలుసా? వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారము ప్రవర్తించువాడు వాడట తన్ను తాను మోసపరచుకోడట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ కూర్చొని చాలా వాక్యాలు అయితే వింటూ ఉన్నావు, ఎన్నో దినాల నుండి దేవుని మాటలైతే వింటూ ఉన్నావు, కానీ నువ్వు విన్నవాడిగానే ఉండిపోతున్నావు. కానీ విన్నదాని ప్రకారంగా మాత్రం జీవించట్లా, విన్నదాని ప్రకారంగా నీ బ్రతుకుండట్లా, విన్నదాని ప్రకారంగా నీ యొక్క ప్రవర్తన ఉండట్లే, విన్నదాని ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించట్లే. నీ జీవితం ఎలా అయిపోయిందంటే విన్నవాడిగానే ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు మోసపరచుకోకూడదంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే విన్నవాడిగానే ఉండిపోకూడదు, దాని ప్రకారంగా జీవించాలి. దాని ప్రకారంగా జీవించకుండా ఎస్సయా నేను పాపిని ప్రభా, నేను పాపిని కాదు ప్రభా, నేను పరిశుద్ధుని ప్రభా అనుకుంటే కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? విన్నవారిగే కాకుండా ఎలా ఉండాలట? చేసేవారిగా ఉండాల. దేవుని మాటల్ని విన్నవారిగానే మనం ఉండిపోకుండా వాక్య ప్రకారంగా జీవించాల, వాక్య ప్రకారంగా ప్రయాణించాల, దేవుడు కోరుకున్నట్లుగానే జీవించాల. ఆయన కోరుకోనేది ఏది మన జీవితంలో వద్దనుకోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, మీకు చాలాసార్లు చెప్పాను, ప్రభువా ఏదైనా నాకు అడ్డంకం వచ్చిందంటే ప్రార్థన చేస్తా ఖచ్చితంగా. అడ్డంకం వస్తుంది తీసేయి, అది ఎంత గొప్పదైనా పర్వాలే, అది కోట్లాది ఆస్తి కలిగించిందైనా పర్వాలే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను చేసే ప్రార్థన ఏంటి తెలుసా? దేవునికి నాకు ఏదైనా అడ్డంకం వస్తే వెంటనే దాన్ని తీసే ప్రభు అంటారు. ఎందుకో తెలుసా? మనం విన్నవారిగానే ఉండిపోకూడదు, దాని ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మన జీవితంలో ఏం కలిగి ఉండాలి అంటే నోటకు కళ్ళం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలా? కళ్ళెం అంటే తెలుసా మీ అందరికి? కళ్ళెం ఏంట్రా? గుర్రమా? కళ్ళెం అంటే తెలుసా? తెలుసు, చాలా మంది మూతికి వేస్తారు. ఆవులకి పశువులకి గడ్డి తినకుండా మూతికి తగిలిస్తారు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే నిన్ను నువ్వు మోసపరుచుకోకూడదంటే రెండోదిగా నువ్వేం చేయాలంటే నీ నోటికి కళ్ళం పెట్టుకోవాలా. నీ నోటంట నుండి చాలా వ్యర్థమైన వస్తువు ఉన్నాయి, నీ నోటి నుండి చాలా వ్యర్థమైన పదాలు వస్తూ ఉన్నాయి, నీ నోటి నుండి నెరవేర్పు లేని అనేకమైన మాటలు విసురుతూ ఉంటావు. మోసకరమైన మాటలు నీ నోటి నుండే వస్తాయి. నీ నోరే మాట్లాడుతూ ఉంటది, నీ నోరే మోసకరమైన మార్గంలోనికి తీసుకెళ్తుంటది. అయితే నువ్వు చేయవలసింది ఏంటి అంటే మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకరోజట పాస్టర్ గారు ఇదే వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు మౌనంగా ఉండమన్నారని చెప్పి సంవత్సరం అంతా వాళ్ళ భర్తతో మాట్లాడలేదట. సంవత్సరం అంతా మూగదైపోయింది. ఏమైపోయింది?
మౌనంగా ఉండమని సేవకుడు చెప్పిన కారణం వేరు. కానీ ఈమె మౌనంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పాస్టర్ గారు మౌనంగా ఉన్నారు కదా అని పాపం అన్నం వడ్డించేటప్పుడు భర్తతో మాట్లాడలే. తర్వాత ఎటు ప్రయాణించడం మాట్లాడి ఏమనంటే అమ్మ ఏదైనా అన్నం పెట్టు అనగానే ఆ తల్లి ఏం చేస్తుంది అనుకున్నాం అంటుంది. ఏమమ్మా సంగతి అని చివరికి భర్త ఆరాధిస్తే ఏంటంటే పాస్టర్ గారు మౌనంగా ఉండమని వాక్యం చెప్పారు కదా, అది పట్టుకుందట తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాల, మీ నోటికి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాల. ఏదైతే ఉపయోగకరమైన మాటలుంటే అవి మాత్రమే మాట్లాడాల. నెరవేర్పు జరగని మాటలన్నీ మాట్లాడి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ నోటికి తాళం వేయకపోతే ఎలా ఉంటుందంటే పేకతో మేడ కట్టినట్లుగా ఉంటుంది. ఎలా ఉంటుందట? పేక ముక్కలతో మేడ కట్టుకున్నట్లుగా. మళ్ళా విషయం చెప్తా విను. నీ నోటికి తాళం వేయకపోతే కలలో మేడ కట్టినట్లుగా. కలలో ఒక ధనవంతుడు అయిపోయినట్లుగా, కలలో ఒక గొప్ప స్థాయికి చేరిపోయినట్లుగా ఉంటది నీ నోటికి కళ్ళెము వేసుకోకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు మోసపరచుకోకూడదంటే ఏమి కలగాలి అంటే నీ నోటికి తాళం వేసుకోవాలి. ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. ఏదైతే యూస్ఫుల్ వర్డ్స్ ఉంటాయో అవి మాత్రమే మీరు మాట్లాడాలి. వ్యర్థమైన ఇంకేం మాట్లాడకూడదు. జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడంటే మితముగా మాట్లాడతాడట. అంటే తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా వింటాడు, విన్న దాని ప్రకారంగా జీవిస్తాడట. అది మనల్ని మనం మోసపరచుకోకుండా జీవించటం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మూతికి కళ్ళ వేసే విషయాల్లో మాత్రం కొంతమంది చాలా మంది దాన్ని మాత్రం జయించలేకపోతూ ఉన్నారు. ఇందులో బాగా యవనస్తులే ఉంటారు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి హాస్టల్స్ లో ఏం జరుగుతాయో ఫుల్ రిపోర్ట్స్ ఉన్నాయి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చర్చి బయట నుండి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది. పేక ముక్కలతో మేడ కట్టేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆ విషయాలు మీకు నేను చెప్పాలని నేను ఆశపడలేదు. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకో తెలుసా? అటు అన్నం మాడిపోతూ ఉంటుంది, ఇటు ఏదేదో అయిపోతూ ఉంటుంది. కానీ దీన్ని మాత్రము వదలరు. దీన్ని విడిచిపెట్టరు. అక్కడ పోనీ ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతారంటే అది కూడా లేదు. చెప్పు తీసి కొట్టాలనిపిస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. అవసరం లేకుండా మాట్లాడకూడదు. చూడండి, ఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఏమని బాధపడ్డాడో తెలుసా? నేను ఎందుకు ఫోన్ కనిపెట్టానా అని బాధపడ్డాడు. ఫోన్ కనిపెట్టిన వ్యక్తే అంత బాధపడుతుంటే ఎందుకో తెలుసా? ఫోన్ యూజ్ చేయవలసిన విధంగా యూజ్ చేయని కారణంగా ఫోన్ కనుక్కున్న వ్యక్తే బాధపడుతున్నాడు. ఎందుకు నేను ఈ ఫోన్ కనుక్కొని ఇంతమంది ప్రజలను నేను నాశనకరంలోనికి నడిపించానని బాధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటట? మనల్ని మనం మోసపరుచుకోకూడదంటే మనము పాపినని గ్రహించాలి. రెండవదిగా మనల్ని మనం మోసపరుచుకోకూడదంటే మనం జ్ఞానివని విర్రవేయకూడదు. మనల్ని మనం మోసపరుచుకోకూడదనంటే మనకు ఏమీ లేకపోయినా కూడా అన్నీ ఉన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఉంటే ఉన్నట్లుగా, లేకపోతే లేనట్లుగా ఉండాలి. మనల్ని మనం మోసపరుచుకోకూడదంటే మనం ఏం చేయాలంటే వినేవారిగా కాక దాని ప్రకారంగా జీవించేవారుగా ఉండాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదంటే మన నోటికి తాళం వేయాలి. ఏమేయాలా? తాళం వేయాలి. ఏదైతే ఉపయోగకరమో అది మాత్రమే చేయాలా, అది మాత్రమే మాట్లాడాలి. ఈ విషయాలన్నీ నువ్వు చేయగలిగితే నువ్వు మోసపరుచుకో. ఈ విషయాలన్నీ నువ్వు చేయగలిగితే నిన్ను నువ్వు కోల్పో. చాలా మంది ఉన్నారు ఇక్కడ. నన్ను నేను కోల్పోయానని చేతులు ఎత్తి రెడీగా ప్రార్థన చేయించుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు. నిన్ను నువ్వు కోల్పోకు. నిన్ను నువ్వు మోసపరుచుకోకు. నిన్ను నువ్వు పోగొట్టుకోకు. నిన్ను నువ్వు సంపాదించుకో. దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? నీ శరీరాన్ని చంపేవాడికైనా నువ్వు భయపడు, కానీ నీ ఆత్మను చంపేవాడు ఒకడు ఉంటాడు తెలుసా? ఆడికి మాత్రం ఖచ్చితంగా భయపడాలి. ఆయన ఎవరో తెలుసా? దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరాన్ని చంపేస్తే
ఊపిరిపోతే కొద్ది నిమిషాల తర్వాత పారేసి పక్కనే ఉంది శ్మశానం, గొయ్యి తీసి పాతేయడమే. అది కుళ్ళిపోయి ఇక్కడికే భూమిలో కలిసిపోద్ది. కానీ నీ ఆత్మ మాత్రము నిత్య నరకాగ్నిలో శాశ్వతంగా చస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గ్రహించండి. నువ్వు మోసపరుచుకునేవాడిగా ఉంటావా, లేకపోతే మోసపరుచుకోకుండా నువ్వు పాపివని గ్రహించి నీ బ్రతుకును మార్చుకుంటావో నీ చేతుల్లోనే పెడతా ఉన్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాను.